అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన మహిమ కలిగినటువంటి కృప నిరంతరము మనకు ప్రసాదిస్తూ మనను తన బాహులో భద్రపరిచి మేలులతో తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభు మనలను నిరంతరము ఆదుకునే దేవుడై ఉన్నారు, కాపాడువారై ఉన్నారు. ఆయన కాపాడుచూ ఉన్నారు కనుక మనము నేటికిని సజీవులుగా ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఇందును బట్టి దేవుని కాపుదల ఎంత గొప్పదో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చూద్దామండి. ప్రియ స్నేహితులారా, ఆదికాండము 19వ అధ్యాయములో 29వ వచనాన్ని మనం చూసినట్లయితే గనుక, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న ఆ పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను అని సర్వోన్నతుడు ప్రభు మనకు ఇక్కడ చక్కగా వ్రాయించి ఉంచారు. ప్రియమైన స్నేహితులారా, మనము గమనించినట్లయితే అబ్రహాము లోతు ఇరువురు బంధువులే. అబ్రహాము గారి యొక్క తమ్ముని కుమారుడు లోతు. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడి నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము గారు ప్రయాణమై సాగిపోతున్నప్పుడు, స్నేహితులారా, లోతు కూడా అతని వెంట వచ్చిన మాట లేఖనాల్లో మనం చూస్తున్నాము. అయితే వారు కలిసి నివసించలేనంత గొప్ప ఆశీర్వాదం వారు కలిగి ఉన్నందువల్ల అక్కడ లోతు గారు అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా అనేటటువంటి పచ్చిక కలిగినటువంటి చక్కని మైదానములతో లోయలతో పచ్చికలతో నింపబడినటువంటి సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణాలను అతడు కోరుకుని అతని పశువులు అతని మందలు ఎంతో చక్కగా హాయిగా ఉంటాయని ఆశించి వెళ్ళారు. ప్రియులారా, అబ్రహాము గారు దేవుని చిత్త ప్రకారంగా సాగిపోతూ ఉండగా సర్వోన్నతుడు దేవుడు భూలోకమందున్నటువంటి మానవులు చేయుచున్నటువంటి భయంకరమైనటువంటి పాపములను మరి సహించలేకపోతూ ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రాంతవాసులు చేసేటటువంటి పాపాలు మరి పరలోకమందున్నటువంటి దేవుని దగ్గరకు మరి చేరినవి. అంటే దాని గురించి మొర అన్నారు ఇక్కడ. ఈ పాపిష్టులైన మనుషులు చేసే దౌర్జన్యాలను బట్టి దురాగతాలను బట్టి బాధింపబడుతున్న వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి చేరింది. ప్రియ స్నేహితులారా, పరిష్కరించడానికి దేవుడే వచ్చారు. మొదట ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చారు. అప్పుడు అబ్రహాము గారు ఎండవేళ సింధూర వనములో, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఆయన దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. కనిపెడుతున్న వేళ ఆయనకు దర్శనమిచ్చారు. ముగ్గురు ఒక్కరుగాను ఆయనకు దర్శనంలో కనబడుతూ ఉండగా ఆయన కన్నులు తెరచి చూసినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడిరని ఉంది. వెంటనే ఆయన కనిపెడుతున్న ఆ గుడారపు ద్వారం దగ్గర లేచి పరుగున వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రియమైన స్నేహితులారా, వారిని మరి తన యొద్దకు రమ్మని పిలిచాడు. ఆయన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ఎంతో గౌరవార్థకంగా పిలిచాడు. పిలిచి ఆయనను మరి కూర్చుండబెట్టాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. అప్పటికప్పుడు ఆహారం వండి ఆయన వారికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ప్రియులారా, అబ్రహాము చెప్పిన ప్రకారముగా అబ్రహాము భార్య అయిన శారమ్మ ఆతిథ్యాన్ని ఎంతో ప్రేమగా ఆమె ఇచ్చారు. ప్రియులారా, అప్పుడు దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చారు. వెళ్ళేటప్పుడు అబ్రహాము సాగనంపుతున్నప్పుడు దేవుడు వచ్చినటువంటి పని ఏమిటో అబ్రహాముకు చెప్పకుండా వెళ్ళలేదు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి నేను వచ్చి ఉన్నాను అని దేవుడు చెబుతూ అక్కడ మరి అబ్రహాము గారితో సంభాషించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోతును అబ్రహాము జ్ఞాపకం చేసుకుని భయపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియ స్నేహితులారా, ఎవరూ నశించకూడదన్నది నీతిమంతుడైన అబ్రహాము గారి ఉద్దేశమైనది. ప్రియులారా, ఇక్కడ
ఒక 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో నివసిస్తే ప్రభువా నువ్వు ఆ పట్టణాన్ని ఉగ్రత నుండి తప్పించగలవా అని ప్రేమతో ఆయన ప్రార్థిస్తున్నారు. తప్పిస్తాను అని ఆయన సెలవిచ్చారు. అబ్రహాము గారు ఇంతలో ఏమనుకున్నారంటే 50 మంది కూడా లేరన్నమాట అని ఈయన తలంచారు. ప్రియమైన స్నేహితులారా, తదుపరి ఆయన ఒక 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా ప్రభువా అని ప్రశ్నించాడు. సరే, 45 మంది ఉంటే తప్పకుండా కాపాడతాను అని దేవుడు సెలవీయగా, అంటే అబ్రహాము గారు 45 మంది కూడా లేరన్నమాట అని అనుకుని 40 మంది ఉంటే కాపాడతావా ప్రభువా అని ఆయన ప్రార్థించాడు. మరలా ప్రార్థించినప్పుడు 40 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను, నాశనం చేయను అని దేవుడు చెబుతున్నారు. అంటే అబ్రహాము గారు 40 మంది కూడా లేరన్నమాట అనుకున్నారు. తర్వాత 30 మంది ఉంటే కాపాడుతావా అని అడిగారు. 30 మంది ఉన్నా పట్టణాన్ని కాపాడుతానన్నారు. ప్రియ స్నేహితులారా, 30 మంది కూడా లేరు నీతిమంతులు. సరే, 20 మంది ఉంటే కాపాడుతావు ప్రభువా అని అడిగారు అబ్రహాము గారు. 20 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. ప్రియులారా, 10 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా ఆ పట్టణాన్ని అని అబ్రహాము గారు ప్రార్థించారు. 10 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని నాశనం కాకుండా నేను కాపాడుతానన్నారు. ఎవరు 10 మంది? నీతిమంతులు. ప్రియమైన స్నేహితులారా, నీతిమంతులు 10 మంది కూడా ఆ సొదొమ గోమొర పట్టణాల్లో లేరండి. అందరు వంచుకులే, దుష్టులే. అందువలన పట్టణం కాపాడబడేటటువంటి రీతిలో లేదు. నీతిమంతులు అంటే మానవులు నీతిని విడిచిపెట్టేశారు, దుర్నీతిని వారు కలిగి జీవనం సాగిస్తూ ఉన్నారు. అందువలన దేవదూతల చేత ఆ పట్టణం నాశనం చేయబడబోతూ ఉన్నది అని దేవుడు ముందుగానే వార్త అబ్రహాముకు చెబితే అబ్రహాం ఇంత పొడుగు ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము గారు ప్రార్థన అయ్యో నెరవేరలేదని అబ్రహాము గారు అనుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, అలాగే ఈ యొక్క 19వ అధ్యాయంలో దూతలు సొదొమ గవని దగ్గర కనిపెడుతున్న లోతు ఆ దూతలను చూశాడు. ప్రియ స్నేహితులారా, చూసినటువంటి లోతు పరుగున అబ్రహాము గారు వెళ్ళినట్టే ఈయన వెళ్ళాడు. ఆయన ఎలా సాష్టాంగపడి నమస్కరించాడో అలాగే ఈయన కూడా సాష్టాంగపడి నమస్కరించారు. ఆయన ఎలాగ ఆతిథ్యం ఇచ్చారు, ఈయన అలాగే వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. ప్రియులారా, ఇది ఎక్కడ నేర్చుకున్నాడంటే అబ్రహాము గారి దగ్గర నేర్చుకున్నారు. కొంతకాలం ఆయనతో జీవించాడు గనక, సహవాసం చేశారు గనక. ప్రియులారా, ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకూడదని చెప్పి ఆయన ఆతిథ్యం కొరకు వారిని ఆ యొక్క నడివీధిలో నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. వారేమో మేము రాము, మేము నడివీధిలోని రాత్రి వెళ్ళబుచ్చుతాము అంటూ ఉంటే, అయ్యా ఈ ప్రాంతవాసులు మంచివారు కాదయ్యా, దయచేసి నా ఇంటికి రండి, నేను మీకు ఆతిథ్యం ఇస్తాను, ఈ రాత్రి నాతో పాటు మీరు నా గృహంలో తలదాచుకుని ఉదయమే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన బ్రతిమలాడాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ నీతి కార్యానికి లోబడ్డారు దేవదూతలు. వచ్చి లోతు ఎంట భోజనం చేశారు. ప్రియులారా, అబ్రహాము ఇంట్లో అబ్రహాము భార్య ఇద్దరు భక్తులే. లోతు గారి ఇంట్లో లోతు గారికి సంతానం ఉన్నారు, 2 కుమార్తెలు. అలాగే లోతు భార్య. ప్రియ స్నేహితులారా, వీరు 4 సంసారం. ఈ 4లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు ఒక్కళ్ళలోనే నీతి కనపడుతుంది. ప్రియ స్నేహితులారా, మిగిలిన వారిలో నీతి కనపడటం లేదు. అయినను లోతు కుటుంబ యజమానుడు కనుక యజమాని చెప్పినట్లుగా వారికి ఇష్టం లేకపోయినను ఆతిథ్యం ఇచ్చారు. ప్రియ స్నేహితులారా, మొదటి కుటుంబము 2, వారు ఎంతో ఇష్టముతో ఆతిథ్యం ఇచ్చారు. ప్రియులారా, ఈ 2వ కుటుంబము 4, వీరికి ఏ కొదువ లేదు, వీరికి ఆతిథ్యం ఇవ్వటం ఇష్టం లేదు. ప్రియులారా, యజమానుడు ఎంతో ఇష్టపడుతూ ఆతిథ్యం ఇవ్వడానికి తీసుకొస్తే వారికి ఇష్టం లేని స్థితిలో ఉన్నారు. అయినను యజమానుడు చెప్పాడు కనుక ఆతిథ్యం ఇచ్చారు. ప్రియ స్నేహితులారా, వారు ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఆ పట్టణస్థులైనటువంటి వారు లోతు యొక్క గృహం మీదకి దొమ్మిగా వచ్చి పడ్డారు. ప్రియులారా, ఎందుకు పడ్డారు అంటే ఆ గవని దగ్గర లోతుకు ఆ దేవదూతలకు మాత్రమే తెలుసు వీరు ఆ ఇంట ఉన్నారని. ఇక్కడ లోతు గారి ఇంట్లో ఉన్నారన్న సంగతి, దేవదూతలు ఉన్నారన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు అన్నట్లయితే సంసారం అనేది గుట్టుగా ఉండాలి, సాగరం అనే దానికి గట్టు ఉండాలి, సంసారానికి గుట్టు ఉండాలి అని దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు. ప్రియ స్నేహితులారా, గోదావరికి గట్టు ఉండాలి, లేకపోతే వరద రోజున ఓళ్ళ మీద పడిపోద్ది. అలాగే పొలానికి అంటే చేనుకి గట్టు ఉండాలి,
పెట్టిన నీరంతా ఆ చేలో ఉంటే పైరు బాగుంటుంది, గట్టు లేకపోతే నీరు ఎంత పెట్టినా వృధా అయిపోద్ది. ప్రియులారా, ఈ సంసారంలో మరి సరైనటువంటి అవగాహన లేనటువంటి ప్రవర్తన ఇక్కడ కనబడుతుంది. లోతు గారి భార్య అట ఉప్పు వంకతో బయటికి వెళ్ళి ఈ వార్త పక్కనున్న వారికి చెప్పింది. ఆ వార్త అంతా వెల్లడి అయింది. దుష్టులైనటువంటి వారు వీరిని నాశనం చేయడానికి వచ్చారు. ప్రియ స్నేహితులారా, వ్యభిచారంతో నింపబడినటువంటి ఆ పట్టణాన్ని నిర్మూలన చేయడానికి వచ్చిన ఆ దేవదూతల మీదే అఘాయిత్యము చేయడానికి వారు పాల్పడ్డారు. అయితే వారు చూడడానికి మనుషుల్లా కనబడుతున్నారు. అయితే దేవుడు తన మహాకృప చేత ఇక్కడ లోతును తప్పించడానికి మరి లోతు కొంత సమయం ఇచ్చాడు. నీకు కావలసిన వారు ఉన్నట్లయితే వారిని తీసుకుని నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే లోతు గారు వెళ్ళలేకపోతూ ఉన్నాడు. అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు మాట వినలేదు. మామ ఎగతాళి చేస్తున్నాడు అనుకున్నారు. ప్రియులారా, పోయే కాలం వచ్చినప్పుడు ఎవరు మాట వినరు. వారి ఆలోచనలే కరెక్ట్ అని అనుకుంటారు. ప్రియ స్నేహితులారా, పెద్దల మాట వినాలి, దేవుని మాట వినాలి. వినని వారు నశించిపోతారు, హఠాత్ మరణం పొందుతారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ గత్యంతరం లేక లోతు దుఃఖిస్తుండగా దేవదూతలైన వారు లోతు చేతులు పట్టుకుని, అతని భార్య బిడ్డల చేతులు పట్టుకుని ఆ యొక్క పట్టణం లోపల నుంచి వారిని పట్టణపు వెలుపలికి తీసుకొచ్చి వారిని విడిచిపెట్టి, ఇక్కడ నుండి మీరు తప్పించుకుని వెళ్ళిపోండి, మీరు వెళ్ళే వరకు నేనేమి చేయలేను అని వారు అంటూ ఉన్నారు. కారణం, వారిలో ఉన్న నీతి, ఆతిథ్యం ఇచ్చినటువంటి నీతి ఎంత కాపాడిందో చూడండి వారిని. ప్రియమైన స్నేహితులారా, వారు అన్నారు, వెనకకు చూడకుండా వెళ్ళండి అని చెప్పారు. అయితే వెళుతున్న వారిలో లోతు భార్య గారు వెనక్కి తిరిగి చూసింది. ప్రియమైన స్నేహితులారా, వారు వద్దు అని చెప్పారు. ఈమె వెనకకు తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆజ్ఞను పాటించకపోతే ఎవరైనా అంతే. ఏదేను వనంలో ఆజ్ఞాతిక్రమం చేసింది ఆ బొమ్మగారు, ఆదాము గారు. తోట నుంచి వారు వెలుపలికి వచ్చేసారు. పాపం, శాపం అన్నీ వచ్చేసాయి. ప్రియ స్నేహితులారా, వాటి ఫలితాలే అనుభవిస్తున్నాం నేడు మనం. అలాగే లోతుగారి భార్య కూడా ఇక్కడ దైవాజ్ఞను మీరింది. దేవుడు వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్తే వెనకకు తిరిగే చూసింది ఆమె. అంటే ఈమె ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లోతుగారితో కానీ, లోతు దేవదూతలతో కానీ ఏ విధమైనటువంటి మరి అనుబంధంతో అంటే కలిసి లేవు. ఆ మాటలను సమ్మతించట్లేదు. ఆమెలో లోకాశలు ఉన్నాయి కనుక లోతు నుండి ఆమె వేరైపోవలసి వచ్చింది. అక్కడ ఉప్పు స్తంభంగా మారింది. ప్రియ స్నేహితులారా, బలవంతంగా తీసుకెళ్ళి భోజనం పెట్టాడు లోతుగారు. మరి బలవంతంగానే అక్కడి నుంచి అపాయంలో నుంచి రక్షించబడ్డాడు. ప్రియమైన స్నేహితులారా, కాపాడబడ్డాడు. నీ నీతి కార్యాలు వృధా కాదు. నీ నీతి కార్యాలు చేయడానికి నీ స్వార్థం అడ్డుపడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మనం స్వార్థంతో ఉంటే దైవ కార్యాలు జరిగించలేము. ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తివంతుని బిడ్డలం అనిపించుకోవడానికి మనము ఆయన చిత్తం జరిగించడానికి పితరులు చేసినటువంటి ఆ ఉపకారాలను, మేళ్లను నేడు కూడా మనం చేసేవారుగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ అందుకే దేవుడు మరి ఈ 19వ అధ్యాయం ఆదికాండము 29వ వచనములో మరి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, అతని నీతిని జ్ఞాపకం చేసుకొని, అలాగే అక్కడ ఉన్నటువంటి లోతును, అతడి బంధువుడైన లోతును జ్ఞాపకం చేసుకొని, అతడిచ్చిన నీతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆతిథ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ నాశనమైనటువంటి ఆ పట్టణాల్లో నుంచి నాశనము కాకుండా లోతుగారిని వెలుపలికి తీసుకురావడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, లోతుగారు తప్పించబడ్డారు అనడానికి కారణం ఏంటంటే నీతి కార్యమే కారణమైంది. మరి నీవు జీవిస్తున్నావు, నీతి కార్యాలు చేస్తున్నావా? నీతి కార్యాలు చేస్తే నష్టం వస్తుంది అనుకుంటున్నావా? నష్టం రాదు, ఎంతో ఉపకారమే జరుగుద్ది. ఎందుకంటే ప్రభు కృపను బట్టి లోతుగారు బయటికి తేబడ్డారు, కానీ ఆయనకున్న ఆస్తి అంతా ఏమైపోయింది? అక్కడ అగ్నిలో కాలిపోయింది. ప్రియమైన స్నేహితులారా, లోతును మాత్రమే దేవుడు బయటికి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ప్రియ స్నేహితులారా, ఆ భయంకరమైనటువంటి సమయంలో ప్రాణాలు కాపాడుకోవడమే గొప్ప ఆస్తి, గొప్ప ఐశ్వర్యం. చాలామంది ఫ్రీలారా ఫోన్ల ద్వారా అంటూ ఉంటారు, అయ్యా బ్రతకాలని అనిపించట్లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ చావాలనుకుంటున్నాము అని అంటూ ఉంటారు. ఇవన్నీ సాతాను యొక్క ప్రేరేపణలు, చెడు తలంపులు, చెడు దుష్టాత్మలు పుట్టిస్తూ ఉంటాయి.
మంచి చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కానీ నీవు ఇక్కడి నుంచి ఏది మోసుకెళ్ళిపోవు. నీవు చేసే సత్కార్యాలే నిన్ను నీ పిల్లలను నడిపిస్తాయి, నీ మార్గాలను సరళం చేస్తాయి. అలాగే ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలైన వారు మోషే గారిని వెంబడిస్తూ దేవుని మాట విన్నారు గనుక అడ్డం వచ్చినటువంటి ఎర్ర సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మోషే గారు దేవుడు చెప్పినట్లు చేయగానే అక్కడ అద్భుతమైనటువంటి మార్గం ఏర్పడింది సముద్రంలో వారికి. ప్రియ స్నేహితులారా, సముద్రమే దారిచ్చేసింది, అటువైపుకి ఇటువైపుకి తప్పుకుంది. ఆ దైవ జనాంగము బయటికి వెళ్ళే వరకు కూడా ప్రియమైన స్నేహితులారా, దుష్టులు ఆ మార్గంలో వెళ్ళాలనుకున్నారు, కానీ వెళ్ళలేక మునిగి హతమార్చబడ్డారు. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాము. ఇంకా దేవునికి భయపడవా నీవు? ఇంకా దేవుని పట్ల జీవించిన కాలంలో నీతి కార్యాలు చేయడానికి నీకు మనసు రావడం లేదా? ప్రియమైన స్నేహితుడా, నీతి కార్యాలు చేయడానికి మంచి మనసుంటే చాలు. నీ మనస్సును మార్చుకో. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించి సర్వోన్నతుడుగు దేవునికే నేను ఆతిథ్యం ఇస్తున్నానని దేవుని పోలికలో ఉన్నటువంటి ఆ యొక్క దీనునికి లేక దీనురాలికి నీవు ఆతిథ్యం ఇచ్చి కాపాడు. ఆ సమయంలో నీవు ఆశీర్వదించబడతావు. నీ కార్యాలు దేవుడు చూస్తున్నాడు, నీ క్రియలు దేవుడు చూస్తున్నాడు. క్రియలే మన వెంట వస్తాయండి. సంపాదించుకున్నది ఏది మన వెంట రాదు ప్రియులారా. కనుక ఈ క్రియలను బట్టి మనము ఉన్నతమైనటువంటి భాగ్యవంతులం అవుతాం దేవుని దృష్టిలో. మంచి మనసు ఉండాలమ్మా. మంచి మనస్సును మనం సంపాదించుకోవాలి. ఈ మంచి మనస్సు, ఈ మంచి మనస్సాక్షి సర్వోన్నతుడైనటువంటి దేవుని చెంతకు మనల్ని చేరుస్తుంది. ఉన్నతమైనటువంటి స్థలాలకు మనల్ని నడిపిస్తుంది ప్రియ స్నేహితులారా. గనుక అట్టి దీవెనలు మనం పొందుతూ సర్వాధికారి అయిన ప్రభు చెప్పినటువంటి మాటలు, లేఖనంలో వ్రాయబడిన ఈ సంగతులను మనకు వృత్తాంతాలుగా దేవుడు తెలియపరిచాడు. గనక ఇవి దేవుడు మనము ఆ విధమైనటువంటి పాపములు చేయకుండా ఉండటం కొరకు హెచ్చరిక, నోటీసు వంటి ఈ యొక్క నోటీసు వంటి దైవవాక్యాన్ని మనము చూసి జాగ్రత్త పడుతూ మనము దేవుని చిత్తానుసారులుగా దేవుని కర్తవ్యాన్ని నెరవేర్చే వారముగా ఉందాం. అట్టి కృప ఈనాడు మనకు మన బిడ్డలకు శాశ్వత కాలము నిలిచి ఉండాలి. కనుక సర్వోన్నతుని యొక్క మాటలు మన హృదయంలో ఫలించాలి, ఆ ఫలించి అభివృద్ధి చెందాలి. అట్టి కృప జీవాధిపతియగు ప్రభు మేఘమెక్కు పర్యంతం మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. అత్యున్నతుడు రాజా వందనాలు. అబ్రహాము 18వ అధ్యాయంలోని ఆదికాండంలో నీతిమంతుడిగా ఉన్నాడు. లోతు కూడా 19లో నీతిమంతుడిగానే ఉన్నాడు. స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, మరి అబ్రహాము భార్య కూడా అబ్రహామును బట్టి నీతిమంతురాలుగా ఉంది. ప్రభువా, లోతును బట్టి అబ్రహాము భార్య నీతిమంతురాలుగా ఉండాలి. కానీ ప్రభు, ఆమె నటించినట్లుగానే ఇక్కడ చరిత్ర కనబడుతుంది. ఆమె నటించింది. ప్రియులారా, ఈ కడవరి కాలంలో చాలామంది భక్తులుగా నటిస్తూ ఉన్నారు. చెడు గుణాలు వారి లోపల ఉంచుకొని మంచివారము అని పైకి నటిస్తూ ఉన్నారు. ప్రభు స్తోత్రాలు. పైకి భోజనం పెడుతూ దీని విలువెంత అని లెక్కలు వేస్తున్నారు. పైకి ఉపకారం చేస్తూ ఈ ఉపకారం యొక్క విలువెంత అని లెక్కలు వేస్తున్నారు. దేవా దాన్ని నష్టముగా భావిస్తూ ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యులకు రాకడలో పాలెక్కడా? అలాంటి చీకటి సంబంధులకు దేవుని సింహాసనం దగ్గర స్థలం ఎక్కడా? పరిశుద్ధుడగు ప్రభువా, దయచేసి నీవు ఆ కుడివైపున దొంగను ఒక్క క్షణంలో మార్చినట్లుగా వారికి మంచి మనస్సును దయచేసి ప్రభు నశించిపోకుండా రక్షించుమని, లోకమందున్న కుటుంబములను ప్రభువా కాపాడుమని పరిశుద్ధుడు యేసు దివ్య హస్తాలకు అప్పగించుకుంటూ యేసువారి పేరట ప్రార్థించి వినయంతో బ్రతిమలాడి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప శాశ్వత కాలం అందరికీ తోడై నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాత.